నాటుకోడి గుడ్డు ఇగురు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. సింపుల్‌గా, చాలా ఈజీగా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోండి. అవి కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం హీట్ అయ్యాక మన దగ్గర ఉన్న ఎగ్స్‌ని స్లోగా డ్రాప్ అవుట్ చేసుకోవాలి. నేనైతే ఒక 7 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో బాయిల్ చేశాక ఆ ఎగ్స్‌ని మరొక గిన్నెలోకి వేసుకోండి. ఒక 1 మినిట్ ఆగి కొంచెం నార్మల్ వాటర్ వేసుకున్నాక ఆ ఎగ్స్ యొక్క షెల్స్‌ని రిమూవ్ చేసేయండి. ఇలా నార్మల్ వాటర్ వేయడం వల్ల ఈజీగా మనం షెల్స్‌ని అయితే రిమూవ్ చేయగలుగుతాం. నాటుకోడి గుడ్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్ ఎగ్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనం ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. మరో 3 టొమాటోలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసి వాటిని ఒక సైడ్‌కి పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టి కొంచెం హీట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఈ కడాయిలో వేసుకొని ఒక నిమిషం పాటు టాస్ చేసుకున్నాక తగినంత పసుపు, కారం, ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో టాస్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు టాస్ చేసుకున్న బయట ఉండే లేయర్ కొంచెం హార్డ్‌గా అయిపోతుందనమాట. కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక ఈ ఎగ్స్ అన్నిటిని మరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇదే ప్యాన్‌లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చాయి కదా! ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిలు తీసుకొని ఈ ఆనియన్స్‌లోకి వేసి కొంచెం సేపు టాస్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మీడియం సైజులో కట్ చేసుకొంచిన టొమాటోస్‌ని ఈ ఆనియన్స్‌లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసుకున్నాను. ఈ సమయంలోనే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారాలు ఉన్నాయో లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని ఈ గ్రేవీలో ఏసి కొంచెం సేపు ఉడకనివ్వండి. కొంచెం సేపు మూత పెట్టి ఉంచితే ఆ వాటర్ అంతా ఎగిరిపోతాయన్నమాట. గ్రేవీ అంతా దగ్గరకొచ్చేంత వరకు వెయిట్ చేసి కొంచెం దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి గుడ్డు కర్రీ రెడీ.